లకు తాను పరిష్కారము చూపుతానని అతడు అనుకోనంత వరకు పరిపూర్ణ మానవునిగా భావించబడడు. మనస్సులో ఇటువంటి విచారణ జాగృతమైనప్పుడే మానవత్వము ప్రారంభమవుతుంది. బ్రహ్మసూత్రాలలో ఈ విచారణ బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడుతుంది. అధతో బ్రహ్మ జిజ్ఞాస. పరతత్వము స్వభావము గురించి విచారణ చేయనంత వరకు మనిషి యొక్క ప్రతి కార్యము భంగపాటుగానే భావించబడుతుంది. అందుకే తామెందుకు దుఃఖాలకు గురవుతున్నామని లేదా తామెక్కడ నుండి వచ్చామని మరణము తర్వాత ఎక్కడికి వెళ్తామని ప్రశ్నించడము మొదలుపెట్టిన వారే భగవద్గీత అవగాహనకు తగిన విద్యార్థులు. శ్రద్ధావంతుడైన విద్యార్థి దేవదేవుని పట్ల దృఢమైన గౌరవము కూడా కలిగి ఉండాలి. అటువంటి విద్యార్థి అర్జునుడు. హరిబోల్ హరిబోల్ మాతాజీ. సో ఇక్కడ మనకి ముఖ్యమైన పాయింట్ ఏది ఉంది అంటే బ్రహ్మసూత్రం అన్నమాట. భగవంతుడు అనేవాడు ఎవరు అసలు? ఈ భగవద్గీతలో ఏముంది? శ్రీమద్ భగవద్గీత అని ఉంది. ఎవరి భగవద్గీత అంటే ఏంటి? ఒక పాట. భగవానుడు అంటున్నారు ఎవరు? ఆయన చెప్పారు, ఆయన నోట్లోంచి వచ్చింది కాబట్టి శ్రీమద్ భగవద్గీత అని అన్నారు. సో అతతో బ్రహ్మ జిజ్ఞాస అని అన్నారు. సో మనము నలుగురు, ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, నలుగురు భగవంతుడి దగ్గరికి వస్తారంట. ఎవరు వాళ్ళు? అర్థో, ఆత్మ, జిజ్ఞాస, జ్ఞాని. ఈ నలుగురు కదా. సో ఇక్కడ జిజ్ఞాస అని ఫస్ట్ వచ్చేసింది మనకి. ఓకే, బ్రహ్మం అంటే ఏంటి, భగవంతుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి అని ఆతృత ఉన్న వాళ్ళు మాత్రమే మంచి విద్యార్థులు. భగవంతుడు ఉన్నాడు అనుకునే వాళ్ళకి మనం భగవద్గీత చెప్పగలుగుతాము. ఎవరికి పడితే వాళ్ళకి భగవద్గీత తీసుకోండి, ఒకసారి మీరు చదవండి అంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు, ఎందుకో ఇచ్చారు కదా అని చెప్పేసి. కానీ మంచి విద్యార్థి ఎవరు అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉండే వాళ్ళే భగవద్గీత చదవగలరు, వాళ్ళే అర్హులు అని ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అడగండి. మనిషి సరోజా మాతాజీ అడ్మిట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం. జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని మనిషి మర్చిపోయినప్పుడు దానిని పునఃస్థాపించడానికి శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకంగా అవతరిస్తాడు. అయినా కూడా ఆ విధంగా మేల్కొన్న అనేక మానవులలో నిజానికి ఒక్కడు మాత్రమే తన స్థితిని గురించిన అవగాహనలో నిజంగా ప్రవేశిస్తాడు. అటువంటి వారి కొరకే ఈ భగవద్గీత బోధించబడింది. నిజానికి మనం అందరం అజ్ఞానం అనే ఆడ పులిచే మింగివేయబడ్డాము. కానీ భగవంతుడు జీవులపై, ముఖ్యంగా మానవులపై పరమ దయాళుడై ఉన్నాడు. అందుకే అతడు తన మిత్రుడిని అర్జును శిష్యునిగా చేసుకుని భగవద్గీతను ఉపదేశించాడు. హరే కృష్ణ మాత. హరిబోల్ మాతాజీ. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో మనకి ఒక కంపారిజన్ ఇచ్చారనమాట. ఏంటి అంటే మనని ఒక పులి మింగేసింది అని చెప్తున్నారు. ఏంటి అంటే అజ్ఞానం అనే పులి. ఎటువంటి పులి అంటే అజ్ఞానం. పూర్తిగా పులి మింగేస్తే మనం ఏం చేస్తాము? లోపల కొట్టుకుని చచ్చిపోవడమే కదా. మళ్ళీ బయటికి రాలేము. అది మామూలుగా మింగదు, కోరికి మింగుతుంది కదా. సో అలా అంత భయంకరమైన అజ్ఞానంలో మనం ఉన్నాము అని ఇక్కడ చెప్తున్నాం. మన నిజ స్థితి మనం ఏంటి, నీవెవరు అని అంటే గబుక్కుని నేనేమంటాను, ఐఎమ్ పద్మావతి ఫ్రమ్ సోమాజిగూడ, అంతే చెప్తాను, అంతకంటే ఏం కానీ నిజమైన భక్తుడు కానీ డివోటీ కానీ ఏం చెప్తాడంటే ఐఎమ్ ఎ డివోటీ అని చెప్పడు, ఐఎమ్ ఆత్మ అని చెప్తాడు. సోల్, నేను ఒక ఆత్మని అని చెప్తారనమాట. సో ఆత్మ అని గుర్తించుకోవడమే భగవద్గీత. ఓకే, మనం తెలుసుకోవాలి మనం ఎవరో కాదు. మనం పేర్లు పెట్టుకున్నాము ఈ ఐడెంటిఫికేషన్కి. ఎందుకు అంటే ఇలా రా అలా రా అలా పిలవలేం కాబట్టి మనము ఏదో ఒక పేరు అనేది ఈ దేహానికి తల్లిదండ్రులు పెట్టారు, అలా చలామణి అవుతుంది. సో మరి జన్మ తీసుకున్నట్లయితే అంటే ఈ భక్తిలో ఇంకో జన్మ వచ్చినట్టే ఫస్ట్ ఇనిషియేషన్ అంటారు. అప్పుడు గురు మహారాజ్ ఒక పేరు ఇస్తారనమాట. సో ఆ పేరుతో చలామణి అవడానికి చాలా ఇష్టం అనిపిస్తుంది మనకి. ముందు పేరు కంటే కూడా తర్వాత పేరు చెప్పుకోవడానికే ఇష్టం అవుతుంది. ఎందుకంటే గోలోకానికి మనం భక్తి చేసి చేయకు, ఒకవేళ మనకు అవకాశం దొరికి గోలోకంకి వెళ్తే నీవెవరు అని అడిగితే పరిపూర్ణ పద్మావతి దేవి దాసి అన్నాను అనుకోండి, ఎంట్రీ ఉంటుంది అని చెప్తారు.
సో అలా లేదు నేను నూగూరు పద్మావతి అన్నాను అనుకోని ఇంటి పేరుతో సహా చెప్పాను. ఓ ఈమె భౌతిక లోకంలోనే ఉంది, ఇంకా సరే అమ్మా నువ్వు వెళ్ళు, టాటా బాయ్ బాయ్ అని అంటారని ఆచార్యులు చెప్తుంటే విన్నాను అనమాట. సో ఇలా మనం ఎవరు అనేది గుర్తించుకోవాలి. ఎందుకంటే మనము పులి చేత అజ్ఞానం అనే పులి చేత మింగబడి ఉన్నాము. దాని నుండి బయటికి రావాలి అంటే శుద్ధీకరణ జరగాలి బాగా. నిన్న క్లాసు 10:30, 11 వరకు అయింది. దాంట్లో శుద్ధీకరణ గురించి బాగా చెప్పారు ప్రభుజీ అనమాట, రిషికేష్ ప్రభుజీ. ఎలా అంటే శుద్ధీకరణ ఎలా జరుగుతుంది, ఫస్ట్ స్మరణం వినడం, ఎంత వింటే అంత శుద్ధీకరణ జరుగుతుంది అనమాట. చాలా ఈజీ కదా వినడము. హరే కృష్ణ, అవునా కదా? చాలా ఈజీ వినడం. మనం మాట్లాడేదానికంటే వినడం చాలా ఈజీ. కానీ ఇక్కడ గబుక్కున మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వినేశారు. చాలా విని 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 ఇంక కడుపులో దాచుకోలేక కొంత మాట్లాడాలి అనిపిస్తుంది. కొందరేమో చాలా వినయంగా అడిగిన దానికి సమాధానం చెప్తాము అని ఇంకా వినికిడి శక్తిని పెంచుకుంటున్నారనమాట వాళ్ళు. చాలా పెంచుకోవాలి వినికిడి శక్తి. ఏంటి అంటే ఇక్కడి నుండి హృదయంలోకి వెళ్ళాలి. మన హృదయంలో ఏమున్నాయి? ఏముంది హృదయంలో? పరమాత్ముడు ఉన్నారు. తర్వాత కూడా అతనికి జాగా ఇస్తున్నామా మనం ప్లేస్? వేరేవన్నీ ఫిల్ చేసుకుంటాం మన కోరికలతో కదా. సో ఆ శుద్ధీకరణ అనేది జరుగుతుంది. చెవులతోని వింటే అది డైరెక్ట్ హృదయంలోకి వెళ్తుందంట. అందుచేత జపం చేసేటప్పుడు కూడా మనం పేరుకే 16 మాలలు జపం చేస్తాం. కానీ మొదటి మాల గట్టిగా చేసేసరికి రెండోసారి నీరసం వచ్చి పెదాలే కదులుతుంటాయి కానీ వాయిస్ రాదు. అప్పుడు హృదయంలోకి ఎట్లా వెళ్తుంది? కనీసం నీ హృదయానికి, నీ బాడీకి వినిపించేటట్టన్నా కొంచెం చెప్పండి అని అంటారు. సో అవన్నీ 16 మాలల్లో మనకు ఒక్క మాల కూడా కరెక్ట్గా చేస్తామో మనకు తెలియదు. అందుచేత శుద్ధీకరణ ఎంత జరిగితే వినికిడి శక్తితోని అంత అజ్ఞానం నుండి నెమ్మదిగా మనము బయటికి వచ్చేస్తామన్నమాట. అందుచేత దేవుడు పరమ దయాళుడు అని చెప్తున్నారు. హరే కృష్ణ. పరమ దయాళుడు అనమాట, దయ కలిగిన వాడు. వీళ్ళని మనం ఉద్ధరిద్దాము, పాపం ఇన్ని కష్టాలు పడుతున్నారు అని మిత్రుడైన అర్జునుడికి తన శిష్యుడిగా చేసుకొని భగవద్గీతని బోధించాడు. నెక్స్ట్ ఇంద్రబోయిన మాతాజీ అడ్మిట్ చేసుకోండి. హరే కృష్ణ. 2 పారాగ్రాఫ్ చదవండి, మొదటిది చిన్నగా ఉంది కాబట్టి. ఓకే. శ్రీకృష్ణుని సహచరునిగా అర్జునుడు అజ్ఞానమునకు అతీతుడు, కానీ జీవిత సమస్యలను గూర్చి శ్రీకృష్ణ భగవానుని ప్రశ్నించు నిమిత్తమై కురుక్షేత్ర రణరంగములో అర్జునుడు అజ్ఞానములో ఉంచబడిన. అట్లు శ్రీకృష్ణ భగవానుడు భవిష్యత్తు తరాల మానవుల ప్రయోజనము కొరకై వాటిని వివరించి మానవులకు జీవన ప్రణాళికలను ఏర్పరచగలిగాను. మానవుడు వాటిని అనుసరించి వర్తిస్తూ మానవ జీవిత ముఖ్యోద్దేశమును పరిపూర్ణము చేసుకోగలుగును. భగవద్గీతలో చర్చింపబడిన విషయముల ద్వారా 5 మూల తత్వమును గ్రహింపవచ్చును. మొదటదే భగవద్ విజ్ఞానము, పిమ్మట జీవుల నిజ స్వరూప స్థితి వివరించబడెను. ఈశ్వరుడు అనగా నియంత్రించువాడు మరియు జీవులు నియంత్రించబడువారు. ఎవరైనాను జీవుడు తాను నియంత్రించబడుట లేదని స్వతంత్రుడునని పలికినచో అతను వాడనే అర్థము. అన్ని రకములుగా కనీసము తన బద్ధ జీవితములోనైనా నియంత్రించబడును. కనుక భగవద్గీతలోని విషయం ఈశ్వరుడు అంటే పరమ నియంత మరియు జీవులు అంటే పరతంత్రులు అను వాటిని గూర్చి చర్చించును. ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, కాలము అంటే సమస్త విశ్వము లేక భౌతిక ప్రకృతి ప్రకటితమయ్యే కాలపరిమితి, కర్మ కూడా అందులో చర్చించబడిన. దృశ్య జగత్తు అనేక రకముల కర్మలతో కూడి ఉండును. జీవులందరూ వివిధ రకముల కర్మలలో నెలకొని ఉందరు. ఈ విధముగా భగవానుడు ఎవరు, జీవులు ఎవరు, ప్రకృతి అనగా ఏమిటి, దృశ్య జగత్తు అనగా ఏమిటి, అది ఎట్లు కాలము చేత నియంత్రించబడును, జీవుల కర్మములేమిటి అను విషయములను మనం భగవద్గీత నుండి తప్పక అభ్యసించవలను. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ, హరి బోల్.
హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఇందులో ఏం చెప్తున్నారంటే కృష్ణ భగవానుడు అర్జునుడికి ఎందుకు చెప్పారంటే కురుక్షేత్ర రణంలో అర్జునుడు అజ్ఞానంలో ఉంచబడ్డాడు అనమాట. ఆ సమయంలో కృష్ణుడు మాయ చేత అర్జునుడు అన్ని మర్చిపోయాడు. ముందు అనుకున్నవి, కౌరవులు ఏమేం కష్టాలు పెట్టారు, వీళ్ళని ఎందుకు చంపాలి, యుద్ధం చేస్తేనే వాళ్ళతోని మనం కరెక్ట్, లేకపోతే ముందు ఉన్న కాలాల్లో చాలా కష్టం అయిపోతుంది, ఇవన్నీ ఆలోచించారు. కాబట్టి యుద్ధాన్ని శాంతిపరచడానికి ప్రయత్నం చేస్తే శాంతి కుదరలేదు. అందుచేత ఇక్కడ యుద్ధం చేయవలసి వస్తుందన్నమాట. కానీ యుద్ధభూమికి వెళ్ళే లోపు ఆయనకి అజ్ఞానం ఆవరించేసింది. ఎవరికి? అర్జునుడికి. సో ఇక్కడ అందుచేత ఈ పిమ్మట జీవుల నిజస్వరూప స్థితిని వివరించాడు. సో మానవుడు వాటిని అనుసరించి వస్తూ మానవ జీవితం ముఖ్య ఉద్దేశము పరిపూర్ణంగా చేసుకోగలుగును. సో భగవద్గీతను అర్థం చేసుకుంటే జీవితం ఏంటి, మానవ జీవితం ఎందుకుంది అనేది అర్థం చేసుకుంది. సో ఈ భగవద్గీతలో మనకి ఈశ్వరుడు అనగా నియంత్రించువాడు అంటే, మనం ఇప్పుడు క్లాస్ జరుగుతుంది అని అంటే కూడా భగవంతుడి యొక్క ఉద్దేశం అన్నమాట. ప్రచారం ఈ విధంగా ఇక్కడ జరగాలి అనే పర్మిషన్ మనకు వచ్చింది కాబట్టే, అంటే గురువుల ద్వారా, ఉపగురువుల ద్వారా అలా వచ్చి మనకు ఒక స్టాండర్డ్ మీడియాని ఇచ్చారు. ఇక్కడ మనము చేయగలుగుతున్నాం అన్నమాట. సో అందుచేత ఈశ్వరుడు అంటే నియంత్రించువాడు. మన చేతిలో ఏమీ లేదు, మనం ఏమీ కాదు, ఆత్మలం అంతే. మన కర్మానుసారంగా ఇక్కడికి వచ్చాం. అయితే ఈ 5 విషయాలు ఇక్కడ భగవంతుడు భగవద్గీతలో మనకి చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా బాగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. సో ప్రకృతి పురుషుడు అని ఒకటి మనకు తెలుసు. అంటే ఏంటి? పురుషుడు అంటే భగవానుడు, ప్రకృతి అంటే ఏంటి? బాహ్యంగా భౌతికంగా మన చుట్టూ ఉండేదే ప్రకృతి, అవునా కాదా? ప్రకృతి అంటే ఏంటి అసలు? ఏమని అర్థం చేసుకుంటున్నారో ఒక్కసారి చెప్పండి. అంటే మన చుట్టూ ఉన్న చెట్లు, మనం పరిసరాలు మాతాజీ, మన చుట్టూ ఉన్న పరిసరాలు, చుట్టూ ఉండే పరిసరాలు, దాన్నే మనము జగత్ అని అనొచ్చు, ప్రకృతి అని కూడా అనొచ్చు. ఈ ప్రకృతిలో కొన్ని త్రిగుణాలు ఉన్నాయి. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, భగవంతుడితో సృష్టించబడినదంతా ప్రకృతిగా అనుకోవచ్చా మనం? ఎస్, కరెక్ట్ మాతాజీ. ఆయన చేత సృష్టించబడిన అంటే ఆయన గురించి తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. భగవద్గీతలో కృష్ణుడు మామూలుగా అన్ని కలిపి చెప్పేయలేదు. మనకంటే కొన్ని క్లాసులు అటెండ్ అయ్యాం కాబట్టి ఇక్కడ 5గా విభజించాడు. ఆ 5 మనం చెప్పబోతున్నాం అన్నమాట. ఓకే. సో ప్రకృతి అంటే ఏంటి? అది కూడా భగవంతుడి చేతనే చేయబడింది. ఇక్కడ ఈశ్వరుడు నియంత్రించువాడు అని చెప్తున్నారు. సో నియంత్రించబడువారు ఎవరు అంటే జీవులు. జీవులు అంటే ఎవరు? ఆత్మ ఉన్న ప్రతిదీ కూడా జీవి. అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, పురుగు కావచ్చు, చీమ కావచ్చు, మనుషులు కావచ్చు. ప్రాణం ఉన్నది అంటే అన్ని జీవం ఉన్నదంతా కూడా జీవులు అని అంటారు. ఈ జీవుల్ని కూడా సృష్టించేది దేవాది దేవుడే. ఓకే. సో ఈ 2 ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. ఈశ్వరుడు ఎవరంటే పరమ నియంత, అంటే ఎక్కడో పైలోకంలో ఉండి ఆయన నియమం ప్రకారము సృష్టించేదే పరమాత్ముడు. ఓకే. జీవులు అనేది ఎవరు? మరియు జీవులు ఎవరు అంటే పరతంత్రులు, సృష్టించబడిన వారు. మనం సృష్టించింది దేవాది బ్రహ్మ అని మీరు అనుకోవచ్చు, లేకపోతే భౌతిక ప్రపంచంలో మన తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ మూలం ఎక్కడుంది? ద రూట్ కాజ్ ఈస్ విష్ణువు, కృష్ణుడు. ఓకే. సో ఆ జీవులు పరతంత్రులు అను వాటిని గురించి భగవద్గీతలో ఉంటుంది. ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి. మీరు చెప్పారు భౌతిక పరిసరాలు అని, అది కరెక్ట్. భౌతికంగా అంటే మనం చూడొచ్చు అనమాట. ఇల్లు, వాకిలి, ఇటుకలు, నేల, సిమెంటు, చెట్లు, చేమలు అన్ని మనం చూడవచ్చు. సో అది ప్రకృతి. కాలము అంటే ఏంటి? కాలం, ద టైం అన్నమాట.
ఇప్పుడు కొన్నిటికి మనం వెయిట్ చేస్తూ చేస్తూ ఉంటాం. పిల్లాడు పుట్టగానే ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఐఐటికి వెళ్ళిపోతాడా? నో మాతాజీ. కాదు కదా, రియలీ ఇంపాసిబుల్. ఒక ఏజ్ రావాలి, వాడికి మాటలు రావాలి, ఆ తర్వాత వాడు ఇంత ఏదో పాస్ అవ్వాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత మన అదృష్టం బాగుంటే ఐఐటిలో ఎంబీబీఎస్లో ఏవో అది. సో దానికి కాలం నిర్ణయిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఫస్ట్ అటెంప్ట్లో సీట్లు రావు. 12వ క్లాస్ సరి అయిపోయిన తర్వాత పెద్ద గగనం ఇంట్లో అందరికీ కూడా అదొక పెద్ద యుద్ధం లాగా ఉంటుంది అనమాట. అదే ద ఫీల్డ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇదంతా భౌతిక ప్రపంచం కోసమే, మన ఆధ్యాత్మికానికి ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఇవి కూడా కాలమే నిర్ణయిస్తుంది. కొందరు ఎలా ఉంటారంటే మాకు చదువొద్దు, ఏమొద్దు, నేను భక్తిలోకే వెళ్ళిపోతానని. సో కాలం పూర్తిగా పరిపూర్ణం చెందాలంటే కాలమే నిర్ణయిస్తుంది. సమస్త విశ్వము లేక భౌతిక ప్రకృతి ప్రకటితమయ్యే కాల పరిమితి. ఫర్ ఎగ్జాంపుల్ 2020-25 మనం ఏప్రిల్లో క్లాసులు స్టార్ట్ చేసాం, ఇంకా ఏప్రిల్ రాలేదు. సో ఆ కాల పరిమితి కొన్ని నెలలు అనేది గడిచింది. ఏప్రిల్ రావాలంటే ఇంకా 2 నెలలు, అంటే 10 నెలల నుండి మనందరం కూడా ఒక దగ్గర కూర్చుని చెప్పుకుంటున్నాం. కొంత పురోగతి చెందామా లేదా? ఈ కాలం ఏం చేసింది మనని? కొందరు స్టార్టింగ్లో జాయిన్ అయ్యారు, చాలా బాగుందన్నారు, ఆ తర్వాత వాళ్ళకి సమయమే లేదు ఆధ్యాత్మికంగా క్లాసులు వినడానికి. సో ఈ కాలం అనేది కాల పరిమితి. ఇప్పుడు మనము 10 నెలలు కొన్ని క్లాసులు చెప్పుకున్నాం, కృష్ణ బుక్ కంప్లీట్ చేసాము, 18 రోజులు క్లాసులు చెప్పుకున్నాము, 108 శ్లోకాలు చెప్పుకున్నాం. వాళ్ళు అటెండ్ అవ్వలేదు అనుకోండి, కొంత మిస్ అయ్యారా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళము మనం అదృష్టవంతులు. సో మాతాజీ చాలా మిస్ అయ్యారు. కాల పరిమితి అనేది ఉంటుందన్నమాట. సో ఆ కాలానికి కొంత సమయం అది ఎండ్ అయిపోతుంది ఎప్పుడో ఒకసారి. బ్రహ్మకి చాలా కాలాలు ఉన్నాయి, చాలా ఎన్నో వేల సంవత్సరాలు ఆయన బ్రతుకుతాడు, కానీ ఎప్పటికైనా ఆయన నశించవలసిందే. శివుడు అలాగే మనమందరము కూడా కాల పరిమితి మనకి మానవుడికి ప్రస్తుతానికి 100 సంవత్సరాలు అంటున్నారు, కానీ 100 సంవత్సరాలు బ్రతికింది అరుదు. ఎక్కడో ఒక దగ్గర అది విచిత్రంగా న్యూస్లో వస్తుంది, 100, 108, 105 అది. దాన్ని కాల పరిమితి అని అంటారు. నెక్స్ట్ కర్మ. కర్మ అంటే ఏంటి అంటే మనం చేసిందే మన దగ్గరికి రావడం. ఓకే, ఒక రబ్బర్ బాల్ తీసుకున్నాము, తీసుకొని గోడకేసి కొట్టాము, అది ఒక్కోసారి వచ్చి మన మూతి మీద ముక్కు మీద వచ్చి కొడుతుంది, అవునా కదా, మనం సరిగ్గా పట్టుకోలేకపోతే. సో మన కర్మ అది. సో మన కర్మని ఎలా, అదే మట్టి ముద్దను తీసుకున్నాం అనుకోండి, తీసుకొని గోడ మీద వేసి కొట్టాము, అప్పుడు ఏమవుతుంది? రాదు, గోడకు అంటుకుంటుంది, గోడకి అతుక్కుపోతుంది మాతాజీ. పట్టుకుంటది, కానీ మన దగ్గరికి అయితే రాదన్నమాట. సో అది రాకుండా చూసుకోవాలి మనం. ఆ రబ్బర్ బాల్ ఎలా ఉండాలి అంటే, గురువు ఎంత కొట్టినా మనం గురువు దగ్గరికి వెళ్ళాలి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ ఇలా మట్టి ముద్దలాగా ఉండకూడదు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలంటే. ఓకే, కర్మ అనేది మనం ఏ జన్మలో ఎప్పుడు చేసాము, ఎన్ని లక్షల జీవరాశులు? 84 లక్షలు. 84 లక్షల జీవరాశుల్లో ఏ యోనిల్లో ఎక్కడ పెరిగామో ఏంటో మనకేం తెలియదు, కానీ ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో ఈ కర్మలు కొన్ని మనకి వస్తాయి, ఎప్పుడెప్పుడో చేసినాయి కర్మలు అన్నమాట. అవన్నీ భరించే శక్తి భగవంతుడు ఇస్తాడు, భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. సో ఈ కర్మ ఫలితంగా మనకి కాలం నిర్ణయించి ప్రకృతి అనుగుణంగా మనకి ఎవరు చేస్తారు అని అంటే, జగత్, ఈ లోకంలో జగదీశ్వరుడు అంటే ఈశ్వరుడే మనకి అన్ని చూస్తాడు. మళ్ళీ ఇంకోటి, దృశ్య జగత్ అనేక రకాల కర్మలతో కూడి ఉండును. దృశ్య జగత్ అని అంటే ఈ మన చుట్టూ ఉండే పరిసరాలు ఏవైనా మనం త్రిగుణాలు అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా అన్నమాట. సో ఈ త్రిగుణాల వలయంలో చిక్కుకోకుండా ఉన్నాడు ఎవరు? అర్జునుడు, మహాభక్తుడు, దేవుడికి స్నేహితుడు. అందువల్ల అర్జునుడికి ఇదంతా కూడా చెప్తున్నాడు అని చెప్తున్నారు. సో దృశ్య జగత్తు అనగానేమిటి, అది ఎట్లు కాలం చేత నియంత్రింపబడును, జీవుల కర్మలేమిటి అను విషయాలను మనము భగవద్గీత నుండి తప్పక అభ్యసించవలెను.
సో ఈ 5 మనము నేర్చుకోవాలన్నమాట. కర్మ, కాల, జగత్, జగదీశ్వర్ అండ్ ప్రకృతి. సో ఈ 5 నుంచి మనము నేర్చుకోవాల్సింది భగవద్గీతలో ఉన్న 5 మూలాలు, 5 తత్వాలు అని ఇక్కడ చెప్పబడుతుంది అని శ్రీల ప్రభుపాదుల వారు ఉపోద్ఘాతంలో మనకి చెప్పారనమాట. సో SGR 6 days క్లాసులు మీరు ఎవరైతే అటెండ్ చేశారో దాంట్లో ఇవన్నీ కూడా వివరంగా మంచిగా చెప్పామన్నమాట. అప్పట్లో మీరు అటెండ్ చేస్తుంటే ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ. ఈ జగత్తు ప్రకృతి ఒకటే కదా మాతాజీ? ఒకటే. నేను అట్లా విడివిడిగా చెప్పానా మాతాజీ? ఎన్నో పేజీ మాతాజీ? నేను నిన్న జాయిన్ కాలేదు. అవునా? మాతాజీ అంటే పుస్తకము కొత్తదేనా? 17వ 17 పేజ్ ఉంది నా బుక్ లో. 17. ఓకే. అందుకే ఆల్రెడీ దరిదాపుల్లో అక్కడే ఉంటుంది. ఈ 5 చూసుకోండి, మీరు చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అది 5 అన్నారు కదా మాతాజీ, ప్రకృతి, కాలము, కర్మ, జగత్తు. ఇంకోటి ఏంటి మాతాజీ? అవును, ఇక్కడ కర్మ, కాల, కర్మ, కాలము, ప్రకృతి 3 ఉన్నాయి మాతాజీ. ఇంకోటి జగత్తు యాడ్ చేయాలా మాతాజీ? జగదీశ్వర్. జగదీశ్వర అంటే ఈశ్వరుడు. జగత్ అన్న ప్రకృతి అన్న ఒకటే అవుతుంది ఇక్కడ. కాకపోతే ప్రకృతి అనగా దృశ్య జగత్తు అని చెప్పారు అన్నమాట. అందుకే నేను జగత్ అని చెప్పాను. ఇంకొకటి ఏంటి మాతాజీ? 4 అయ్యాయి మాతాజీ. ఈశ్వరుడు, ప్రకృతి, కాలము, కర్మ. ఇంకా రాలేదా ఒకటి? మాతాజీ జీవుడు. హరే కృష్ణ. జీవుడు మాతాజీ, జీవుడు, జగత్తు, జగదీశు, కాలము, కర్మ. నేను మళ్ళీ కొద్దిసేపట్లో చెప్తాను. 3 Ks అండ్ 2 Js అని. మాతాజీ 3J 2K. ఓకే ఓకే, 3J చెప్పండి. జగదీశు, ఓకే కాలము, ఓకే కర్మ. ఓకే, ఇప్పటికి తీసుకోండి, నేను కొద్దిసేపట్లో చెప్తాను. అది మైండ్ లోంచి కరెక్ట్ గా నేమ్స్ రావట్లేదు. హరే కృష్ణ. రీడింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీతలోని ఈ 5 మూల తత్వాలలో భగవానుడు లేదా కృష్ణుడు లేదా బ్రహ్మము లేదా పరమేశ్వరుడు లేదా పరమాత్ముడు, మీకు నచ్చిన ఏ పేరైనా ఉపయోగించండి అనేది అన్నింటిలోనే ఉత్కృష్టమైనది. జీవులు గుణరీత్యానే పరమ నియామకుని వంటి వారు. ఉదాహరణకు భగవద్గీతలోని తరువాత అధ్యాయాలలో వివరింపబడినట్లు భగవంతుడు ప్రకృతిలోని విశ్వకలాపాలపై నియంత్రణను కలిగి ఉన్నాడు. భౌతిక ప్రకృతి స్వతంత్రమైనది కాదు, అది భగవంతుని నిర్దేశానుసారము పనిచేస్తున్నది. మయా దక్షిణ ప్రకృతి సూయతే సచరాచరం. ప్రకృతి నా నిర్దేశములో పనిచేస్తున్నది అని శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. భౌతిక ప్రకృతిలో అద్భుతమైన విషయాలు జరగడం చూసినప్పుడు ఈ జగత్తు వెనుక అధికారి ఉన్నాడని మనము తప్పక తెలుసుకోవాలి. నియంత్రణ లేకుండా ఏది ప్రకటము కాదు. నియంత్రించే వాడిని గుర్తించకపోవడము బాల్యోచితమే అవుతుంది. ఉదాహరణకు గుర్రము గాని ఇతర జంతువు గాని లాగకుండానే మోటార్ కారు పరిగెత్తడము పరమాద్భుతమని పిల్లవాడు అనుకోవచ్చును. కానీ వివేకము కలవాడు మోటారు కారు యంత్ర పరికరమును ఎరిగి ఉంటాడు. యంత్రము వెనుక ఒక వ్యక్తి అంటే డ్రైవరు ఉంటాడని అతనికి ఎప్పుడూ తెలిసి ఉంటుంది. అదేవిధంగా భగవంతుడనే డ్రైవరు నిర్దేశంలోనే సమస్తము పనిచేస్తున్నది. ఇక తరువాతి అధ్యాయాల్లో మనము గమనించినట్లు జీవులందరూ భగవంతునిచే అతని అంశలుగా అంగీకరించబడ్డారు. బంగారు కణిక కూడా బంగారమే, ఒక్క సముద్ర బొట్టు కూడా ఉప్పనే అయినట్లుగా జీవులమైన మనము పరమ నియామకుని అంటే ఈశ్వరుని లేదా భగవంతుని శ్రీకృష్ణ భగవానుని అంశలుగా ఆ దేవదేవుని సమస్త గుణాలను సూక్ష్మ పరిమాణములో కలిగి ఉన్నాము. ఎందుకంటే మనము సూక్ష్మ ఈశ్వరులము, ఆధీన ఈశ్వరులము. ప్రస్తుతము మనము అంతరిక్షాన్ని
గ్రహాలను నియంత్రించే యత్నంలో ఉన్నట్లుగా ప్రకృతిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ నియంత్రించే స్వభావం శ్రీకృష్ణునిలో ఉన్నది కాబట్టే ఇక్కడ ఉన్నది. కానీ ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించే స్వభావం ఉన్నప్పటికీ మనము పరమ నియామకులము కామని తప్పక తెలుసుకోవాలి. అదే భగవద్గీతలో వివరించబడింది. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ రెఫర్ చేశాను. మాతాజీ చెప్పినట్లే 2 కేలు 3 జేలు అనమాట. జీవ జగత్ జగతీశ్వర్. ఫస్ట్ జీవ అంటే ఆత్మ, తర్వాత జగత్ అంటే ప్రకృతి, జగదీశ్వర్ అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అక్కడ శివుడు అని కాదు, నియంత్రించేవాడు పరమేశ్వరుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. అండ్ 2 కేస్ ఏమో కర్మ కాల. కర్మ కాల ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ 5 మూల తత్వాలు, 5 ఏవైతే చెప్పాడో కృష్ణుడు, 5 తత్వాల్లో దేవాది దేవుడు లేక శ్రీకృష్ణుడు లేక పరబ్రహ్మము లేక పరమేశ్వరుడు లేక పరమాత్ముడు మనం అనుకునే అన్ని ఇందులో ఇచ్చారనమాట. ఈ నామాలన్నీ ఉపయోగించి అది సర్వోత్తమైనది. జీవుల గుణంలో దేవాది దేవుణ్ణి పోలి ఉందరు. సో ఇక్కడ మనము ఆత్మ అని చెప్పుకుంటున్నాం కదా, ఆత్మకి పరమాత్మకి కొన్ని పోలికలు ఉన్నాయి అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఏదైనా ఒకటో రెండో చెప్పండి. ఆత్మ పరమాత్మ రెండు నిత్యంగా ఉంటాయి, వాటికి మరణము జననం అనేది ఉండదు. ఉండదు, నిత్యంగా ఎప్పుడు ఉంటాయి. ఇంకా ఇంకొక పాయింట్ అంటే నీళ్ళచే తడపబడది, నశింపరానిది. నీళ్ళ చేత గాని అగ్ని చేత గాని శస్త్రాల చేత గాని అది నశింపలేం. సో ఇలా ఈ 2 కూడా సేమ్ అని అనుకున్నంత మాత్రాన మీరు నేను దేవుడు అయిపోతామా? కదా. సో అలా ఉపయోగించి మీకు నచ్చిన నామాన్ని ఏదైనా ఉపయోగించు. జీవుల గుణంలో దేవాదేవుని పోలి ఉందురు. ఇక్కడ 2 మనం ఉదాహరణకి తీసుకున్నాం. తర్వాతి అధ్యాయాల్లో వివరించబోనట్లుగా భౌతిక ప్రకృతిలో సమస్త కార్యకలాపాలు భగవానుడు నియంత్రిస్తుండెను. సో ఇది మాత్రం మనం నమ్మాలి. ఒక రైల్లో కానీ ఒక బస్సులో కానీ మనం వెళ్తూ ఉంటే అడవులు కనిపిస్తూ ఉంటాయి. అవి మనం ఏమన్నా విత్తనాలు వేసామా, పెంచామా, నీళ్లు పోసామా? ఎవరు చేశారు అది? కృష్ణుడు. ప్రకృతి అనేది భగవంతుడి దగ్గర నుండి వచ్చింది. జగదీశ్వరుడే ఆ ప్రకృతిని అంతా కూడా చేశారు. సో మనం ఏమీ చేయలేదు. కొంత పోలిక ఉన్నప్పటికీ కూడా ఆత్మకి పరమాత్మకి అది కాదు అని అంటున్నారు అనమాట. సో భగవానుడే నియంత్రిస్తాడు అని మనము ఖచ్చితంగా నమ్మాలి అని భగవద్గీతలో చెప్పి ఉన్నారు అని చెప్తున్నారు. సో అందుచేత మయాదక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచుండెను. ఇప్పుడు ఒక వర్షం పడాలనుకోండి, మనం అనుకుంటే పడుతుందా? లేదు మాతాజీ, పడదు. భగవంతుడు అనుకోవాలి వర్షం పడాలి, ఎండ కాయాలి, పళ్ళు కాయాలి, పువ్వులు వీళ్ళు మలమటిస్తున్నారు, వీళ్ళకి నీళ్లు అవసరము, ఇవన్నీ కూడా భగవంతుడికి తెలుసు. సో ఇన్ని జీవరాశులు ఉన్నా సరే, అన్ని జీవరాశుల్లో భగవంతుడు ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది, భగవంతుడికి ప్రతి జీవికి ఏమి అవసరము అనేది తెలుసు. మనం తెలుసుకోగలమా? ఇంట్లో ఉన్న 4 మనుషులకే ఏం కావాలో మనం తెలుసుకోలేము. అవునా కదా? అవును మాతాజీ. కదా, వాళ్ళ మనసులో దూరి మనం ఏమి తెలుసుకోలేము. మనం అనుకుంటాం చిన్నప్పటి నుంచి నేను పెంచాను కదా, వాడికి ఇది ఇష్టము, వాడికి అది ఇష్టము, భర్తను కూడా ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాను, ఆయన ఇది తినలేరు, అది తినలేదు, ఇది తినగలరు అని మనం ఏదో అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి విచిత్రాలు చూస్తాం కదా, ఇంట్లో తిననివి బయట బాగానే తింటారు. జరుగుతాయి కదా మీకు కూడా అట్లా? వేరే వాళ్ళు అట్లా జరుగుతుండే. అంటే ఏంటి అంటే మనం ఏది కూడా మనం నియంత్రించుకోలేమన్నమాట. అది మనము తెలుసుకోవాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. భౌతిక ప్రకృతి అన్ని కూడా కృష్ణుడి యొక్క అధ్యక్షతన ఆయనే చేశారు అని చెప్పుకోవాలి. సో ఈ విశ్వరచన వెనుక ఒక నియంత్రికుడు ఉన్నాడు అని మనము
గ్రహించాలి అని ఇక్కడ చెప్తున్నారు. సో బంగారపు కణిక కూడా బంగారమైనట్లుగా, సముద్రము చిన్ని నీటి బిందువు కూడా లవణపూర్ణమైనట్లు పరమ నియామకుడు శ్రీకృష్ణ భగవాని అంశలైన మనమందరం కూడా దేవాది గుణములన్నింటినీ స్వల్ప పరిణామంలో కలిగి ఉందుము. సో ఇక్కడ భగవంతుడికి షడైశ్వర్యాలు అని చెప్పుకున్నాం మనం కదా. షడైశ్వర్యాలు ఒకసారి గుర్తు చేస్తారా? అందము, ఐశ్వర్యము, కీర్తి, యశస్సు, యశస్సు, కీర్తి, యశస్సు ఒకటే. తెలివి అండి, జ్ఞానము, జ్ఞానము, వైరాగ్యము మర్చిపోయామనుకుంటా. 6 కదా షడైశ్వర్యాలు. సో ఇవన్నీ ఉన్నాయి అనుకుందాం మనం. మనలో కూడా కొంచెం కొంచెం ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, బంగారం ఉంది, చిన్న పిస్సురంత బంగారం తీస్తే కూడా ఆ లక్షణాలు బంగారం లక్షణాలే ఉంటాయి, కానీ వెండి లక్షణాలు అలాంటివి ఉండవు. సో అందుచేత బంగారం ఎలా ఉంటుందో అదే విధంగా మనలో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ మనం స్వతంత్రులము కాదు. కొన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనలో కూడా కొందరు కీర్తి చేస్తారు, చాలా ధనవంతులు అయి ఉంటారు, అంటే ఐశ్వర్యవంతులు అయి ఉంటారు. సో కానీ వైరాగ్యం మాత్రం మనలో కొంచెం తక్కువ. భక్తి చేస్తూ చేస్తూ కొంత 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 పెరుగుతుందన్నమాట. సో అలా దేవుళ్ళో ఉండే లక్షణాలు కొంతవరకు మనకు ఉన్నప్పటికీ కూడా అవన్నీ మనలో కనిపిస్తాయి, కానీ మన భౌతిక ప్రకృతి ఆధిపత్యం చెలాయించు స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా పరమేశ్వరులం కాదు అని మనం గ్రహించాలి. సో ఈ భగవద్గీత చదివితేనే మనము పరమేశ్వరులు, మనం దేవాది దేవుడం కాదు. నేను ఎప్పటికైనా సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ అని మనం గ్రహిస్తాము. ఎప్పుడు గ్రహిస్తాము? ఈ భగవద్గీత చదివితే అని చెప్తున్నారనమాట. సామాన్యంగా మనం భగవద్గీత చదవలేదు, ఈ క్లాసులు అటెండ్ చేయలేదు, ఇవన్నీ ఉన్నప్పుడు మనకేంటి, ప్రతిదీ నాదే అనుకుంటాం కదా. మేము ఇంత సంపాదించుకున్నాము, మేము ఇంత గౌరవం తెచ్చుకున్నాము, ఈ సంపాదనతోనే మాకు ఈ గౌరవం వచ్చింది, ఈ సంపాదనతోనే మాకు ఇది వచ్చింది, పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము, ఇవన్నీ అనుకుంటాం. కానీ భగవద్గీత చదివిన తర్వాత అదంతా భగవంతుడి ప్రసాదం అని అనుకుంటాం అనమాట. సో భగవద్గీత చదవని వాళ్ళకి ఇది ఇలా చెప్పాలన్నమాట మనం. నెక్స్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ. సో 5 ఒకసారి రివిజన్, 5 ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ మాతాజీ. జీవ, జగత్, జగదీష్, కర్మ, కాల. ఓకే, ఈ 5 గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ వస్తాయి అందుకే. ఓకే, భౌతిక ప్రకృతి అనగానేమిటి? ఇక్కడ ఒక్కొక్కటి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే, చదవండి. హరే కృష్ణ. పేరు చదివి ఉంటారు మనీషా మాతాజీ. ఎవరి పేరు చదివారు? సుభద్ర మాతాజీ. చదవండి అమ్మా. మాతాజీ 6 చెప్పారు కదా, అందము, ఐశ్వర్యము, కీర్తి, యశస్సు, అవి అది వేరే మాతాజీ. ఇంకోటి రాలేదు మాతాజీ. 6ది రాలేదా? ఇంద్రపోయిన మాతాజీ మీరు రిపీట్ చేయండి. కీర్తి, సంపద, బలము, వైరాగ్యము, జ్ఞానం. నేను అనుకోవడం బలం రాలేదేమో. జ్ఞానం రాలేదు. జ్ఞానం మాతాజీ. ఓకే. మాతాజీ శక్తి, సంపద, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము, కీర్తి. థ్యాంక్ యూ. శక్తి, బలం. రికార్డింగ్ పెట్టండి మాతాజీ. రికార్డింగ్ ఉందమ్మా, అయింది. అంటే మళ్ళీ క్లాస్ అయిపోయినాక మళ్ళీ పెట్టండి. క్లాస్ అయిపోయినాక కాదు కానీ రేపు వస్తుంది. సరే మాతాజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సుభద్ర మాతాజీ చదవడానికి ప్రయత్నం చేయండి. భౌతిక ప్రకృతి అనగానేమిటి? భౌతిక ప్రకృతి అంటే ఏమిటి? ఇది కూడా భగవద్గీతలో అపార ప్రకృతిగా వివరించబడింది. జీవుడు పరా ప్రకృతిగా వివరించబడ్డాడు. అపారే అయిన పరాయి అయిన ప్రకృతి సర్వదా నియంత్రణలో ఉంటుంది. ప్రకృతి స్త్రీ స్వరూపిణి. భార్య కలాపాలన్నీ భర్తచే అదుపు చేయబడినట్లు ఆమె భగవంతుని ప్రకృతి భగవాను చేత నియంత్రించబడును. వశంలో ఉంటుంది. ప్రకృతి సర్వదా
అధికారి అయినట్టి భగవంతునిచే నడపబడుతూ ఆధీనురాలై ఉంటుంది. జీవులు ప్రకృతి ఇద్దరు భగవంతునిచే నియంత్రించబడి ఆధీనములో ఉండేవారే. జీవులు భగవద్దంశలేనైనా భగవద్గీతను అనుసరించి ప్రకృతిగా భావించబడాలి. ఇది భగవద్గీతలోని 7వ అధ్యాయంలో స్పష్టముగా పేర్కొనబడింది. అపరేయ మితస్త్వాన్యం ప్రకృతిం విద్దిమే పరాం జీవభూతాం. ఈ భౌతిక ప్రకృతి నా అపార ప్రకృతి, కానీ దీనికి అతీతంగా ఉన్నదే వేరొక ప్రకృతి, అదే జీవభూతం. జీవులు భౌతిక ప్రకృతి ఓకే మాతాజీ, ఇక్కడ స్టాప్ చేద్దాము. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి కదా. సరే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. సో ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటి అనేది ఒక క్వశ్చన్ వేసారనమాట. అంటే ఏంటి? భగవద్గీతలో భౌతిక ప్రకృతి అనేది న్యూన్య ప్రకృతి. అంటే మామూలుగా మనం ప్రకృతి అంటే పువ్వులు, చెట్లు, కొండలు, కోనలు ఈ విధంగానే మనం చూడగలుగుతాం. కానీ భగవద్గీత చదివిన తర్వాత ఏమనిపిస్తుందంటే అది ఒక అపరగా, అంటే ఏదో భగవంతుడు చేశాడు, అది మనది కాదు అని అనిపిస్తుంది. జీవుడు ఉన్నత ప్రకృతి పరాగా వర్ణింపబడెను. సో జీవుడు కూడా ఎవరి చేతనో చేయబడినాడు, ప్రకృతి కూడా ఎవరి చేతో చేయబడింది అనేది భగవద్గీతలో మనం తెలుసుకుంటాము అని చెప్తున్నారు. ఈ కొత్తదైన ప్రకృతి ఎల్లప్పుడూ నియంత్రించబడను అనగా ప్రతి ప్రకృతి స్త్రీ వంటిది. ఇక్కడ ఒక పోలిక వచ్చిందండి. సామాన్యంగా మనం ఇంట్లో ఎలా ఉంటుందంటే స్త్రీ భర్త యొక్క అడుగుజాడల్లోనే నడుస్తూ ఉంటుంది. అంటే ఆయన ఏం చెప్తే అది వినేదే అసలైన భార్య అని చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అందరూ వినాలనేం లేదు, నువ్వెంతో నేనంత అని అనుకుంటున్నారు. కానీ సామాన్యంగా శాస్త్రాలు అంతా చెప్పడం ఏంటంటే భర్త యజమాని ఇంటికి భర్త చెప్పినట్లు భార్య నడుచుకోవాలి. అదేవిధంగా ప్రకృతి అనేది ఒక భార్య రూపంలో ఉంది. ఎవరు నడిపిస్తారు ఆ ప్రకృతిని అంటే పురుషుడు అనే శ్రీకృష్ణుడు, దేవాది దేవుడు. అందుచేత ప్రకృతి పురుషుడు అని అంటారనమాట. సో ఆ పురుషుడు ఎలా చెప్తే ప్రకృతి ఆ విధంగా నడుచుకుంటుంది. స్వతంత్రురాలు కాదు ప్రకృతి. అండ్ ఇక్కడ ఎలా అయితే భార్య స్వతంత్రురాలు కాదో అదే విధంగా పోల్చబడింది ఇక్కడ. ఓకే, సో అలా పోల్చి చెప్తున్నారు. ఈ విషయంలో భగవద్గీత 7వ అధ్యాయంలో స్పష్టంగా తెలుపుతున్నారు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏం చెప్పారంటే జీవులన్నీ కూడా భగవంతుడి అంశలే. మమైవాంశో జీవలోకే అని అంటారు. అంటే నా యొక్క అంశలే మీరందరూ కూడా భౌతిక ప్రకృతిగా భావించబడుదురు. ఈ విషయం భగవద్గీత 7వ అధ్యాయంలో ఏ విధంగా అపరేయ మితస్త్వాన్యాం ప్రకృతిం విద్దిమే పరాం జీవభూతాం. అంటే ఈ భౌతిక ప్రకృతి నా అపరా ప్రకృతి అయినను దీనిని అతీతంగా మరొక ప్రకృతి కలదు, అది ఏ జీవుడు. అంటే జీవభూతాన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పొటెన్షియల్ లాగా అనమాట. సో లోపల ఉండేది జీవుడు, బయట కనిపించేది ప్రకృతి. ఓకే, సో ఈ విధంగా ఇది తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. ఇక్కడ ఏది 7వ అధ్యాయము అని చెప్పి ఒక చిన్న ఒక 2-3 పదాలే ఇచ్చారు. ఆ 2-3 పదాలు ఇంట్రొడక్షన్లో చదివింది మనకు అర్థం కాదు. మళ్ళీ 7వ అధ్యాయంలో మనం ఇంకా డీటెయిల్గా ప్రకృతి గురించి బాగా తెలుసుకోగలుగుతాం. స్థావర జంగమాలు అని మనం చదువుకున్నాం కదా. సో స్థావరాలంటే కదలకుండా ఒక దగ్గర ఉండేవి, జంగమాలు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేవి. ఇవన్నీ కూడా 7వ అధ్యాయంలో బాగా చదువుకోగలం అన్నమాట. సో నెక్స్ట్ ఏమంటున్నారంటే భౌతిక ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణాలతో కూడి ఉండును. ఈ గుణాలకు అతీతంగా ఇవి మీరు ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. త్రిగుణాలు అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఇవి చెప్పాలి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే ప్రకృతిలో ఉన్నాయి. పుట్టినప్పుడు ప్రకృతి గురించి పిల్లలకి, శిశువుకి ఏమీ తెలియదు. ఆ త్రిగుణాల వలయంలో పడ్డప్పుడే
మనకి ఇవన్నీ కూడా మనం చిక్కుకుపోతాం అన్నమాట. తామస గుణం అని, రజోగుణం. రజోగుణం అంటే ఏంటి? ఇది నాది, ఇది నీది, నేనే లీడరు, అలా అన్నమాట. తమో గుణం అంటే ఇంకా ఎక్కువ జిద్దిలను, ఏది నమ్మరు, నాస్తికులు అన్నమాట వాళ్ళు. భగవంతుడు ఉన్నాడని నమ్మరు అన్నట్టు. సో అలా ఈ 3 ఎక్కడ ఉన్నాయంటే, అతీతంగా శాశ్వత కాలం ఉండును ఈ ప్రకృతి త్రిగుణాల కలయిక చేత, మరియు శాశ్వత కాలపు నియామకం మరియు పర్యవేక్షణలో అనేక కార్యాలు కొనసాగుతుండును, వాటిని కర్మలు అందురు. సో ఈ వీటిలో మనం చిక్కుకున్నప్పుడు ఏవో ఒక కర్మలు అంటే ఒక పని, అది మంచి పని కావచ్చు. సత్వగుణంలో ఉండేది మంచి పని చేస్తాం, అదే రజగుణంలో ఉండేది నేనే అని చేస్తాం. తామస గుణంలో ఉండేవి తప్పైనా పర్వాలేదు చీటింగ్ చేసేస్తాం. ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ మీరు గుర్తుపెట్టుకున్నారా? 4 ఉన్నాయి మనిషికి లోపాలు. ఏమేమి అవి? ఇవన్నీ ఎక్కడన్నా రాసుకోండి అమ్మా. మళ్ళీ మళ్ళీ మీరు అడిగితే నేను కూడా మైండ్లోంచి వెళ్ళిపోతుంటాయి నాకు. ఫస్ట్ది ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ అంటే అపూర్ణ ఇంద్రియాలు. సెకండ్, భ్రమలో ఉంటాం. థర్డ్, ఆ భ్రమలో ఉండి తప్పులు చేస్తూ ఉంటాం. తప్పుల్ని కప్పిపుచ్చడానికి చీటింగ్ చేస్తాం. అవునా? సో ఈ 4 కూడా శ్రీల ప్రపాదుల వారు కూడా చెప్పారనమాట. వీటి నుండి మనం జాగ్రత్తగా ఉంటే త్రిగుణాల వలయాల్లో మనం తొందరగా చిక్కుకోము. మళ్ళీ చెప్పండి మాతాజీ. నాకు తెలుసు. ఓకే. ఫస్ట్ అసంపూర్ణ ఇంద్రియాలు. అపూర్ణ ఇంద్రియాలు. సెకండ్, భ్రమలో ఉండటము. థర్డ్, తప్పులు చేయటం అంటే కమిట్ మిస్టేక్స్. లాస్ట్లో చీటింగ్. ఓకే. చీటింగ్. తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మనం ఏదో ఒక చీటింగ్ చేస్తూ ఉంటాం కదా, అదనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ రజోగుణము, తమో గుణాలు, వీటి గురించి చెప్పుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా శాశ్వత, ఎప్పటికీ ఉంటాయి. ఇవి శాశ్వతం అన్నమాట ఈ త్రిగుణాలు అనేవి. అది ఇప్పుడు వచ్చి ఎప్పుడో వెళ్ళిపోయింది అనడానికి కాదు. మనం ఎప్పుడు తమో గుణంలో అజ్ఞానంలో పుట్టాము, అజ్ఞానంలో ఉంటాం. అక్కడి నుండి రజోగుణానికి నెమ్మదిగా వస్తాం. ఆ తర్వాత సత్వగుణానికి వస్తాం. సత్వగుణానికి వచ్చినంత మాత్రం మనం భక్తులు అయిపోలేదు, డివోటీలు అయిపోలేదు, ఏమైపోలేదు. శుద్ధ సత్వానికి రావాలి. దాని యొక్క సాధననే మనం చేస్తున్నాము. మనం సాధకాస్ అన్నమాట. ప్రయత్నం 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 అనేది చేస్తూ వస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ ఇవి కొనసాగుతూ ఉంటాయి. వాటినే కర్మలు అంటారు. సో ఈ పనులు, మనం చేసే పనులన్నీ కూడా మన కర్మలు. అవి మంచి కర్మలు కావచ్చు, చెడు కర్మలు. అనాదిగా అట్టు కర్మలు చేయబడుతుండెను. ఇప్పుడే కాదు, ఎప్పుడో 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 మనకు జన్మ వచ్చినప్పటి నుండి కర్మలు చేస్తూనే ఉన్నాం అన్నమాట. పాములాగా పుట్టినప్పుడు కప్పని సతాయించాము, కప్పలాగా పుట్టినప్పుడు దోమల్ని సతాయించాము. ఈ విధంగా అనమాట. ఇది ఉదాహరణ చెప్పాను నేను. అది సో మనము మన కర్మ ఫలాంచే సుఖ దుఃఖాలు అనుభవించుదుము. ఉదాహరణకు, నేను ఒక వ్యాపారస్తునిగా భావించినచో, నేను నా గొప్ప తెలివితేటలతో శ్రమించి ఆధ్యాత్మిక ధనాన్ని నిల్వ చేసుకోగలిగినచో సుఖములను అనుభవింతును. అట్లు కాకుండా వ్యాపారంలో ధనమంతటిని కోల్పోయినచో దుఃఖాలను అనుభవింతును. సో ఒక వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? లాభం లేకుండా వ్యాపారం ఏది చెయ్యరు. సో ఆ వ్యాపారం ఎలా చేస్తున్నారు? ధనవంతుడిని అవుతాను నేను మంచిగా వ్యాపారం చేసుకుంటే. వ్యాపారం అంటే ఏంటి? ఒక 10 పైసలు పెట్టి మనం కొనుక్కొచ్చింది 20 పైసలకి అమ్మడం. అదే కదా వ్యాపారం అంటే. అంతేనా? 10 పైసలకి తీసుకొచ్చి 10 పైసలకే అమ్ముతారా? అట్లా 2 రూపాయలన్నా వేసుకుంటారు వెళ్ళి రావడానికో దేనికో కదా. అది వ్యాపారం అన్నమాట. సో నిల్వ చేసుకోగలిగిన సుఖాలను అనుభవించును. అట్లు కాకుండా వ్యాపారంలో ధనమంతటిని కోల్పోయినచో దుఃఖాలను అనుభవించును. న్యాచురలీ ఇప్పుడు వ్యాపారం చెయ్యాలి అనుకొని కొంత పెట్టుబడి తెచ్చి అన్ని తెచ్చారు. సో బిస్కెట్లు, చాక్లెట్లు పిల్లలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఇస్తూ పోతూ ఉండి పోనీలే పిల్లలు అని, ఈ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు షాంపూ ప్యాకెట్లో, సిగరెట్ డబ్బాలో ఏవో ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు జయశ్రీ మాతాజీ ఉన్నారు అందులో. వ్యాపారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, రోజు షాప్లో ఉంటారు. సో ఆ విధంగా అది నష్టపోతాము. ధనం అంతటి కూడా కోల్పోయినప్పుడు దుఃఖం పాలవుతాము అని చెప్తున్నారు. సో ఈ విధంగా జీవితంలో ప్రతి రంగంలో మంచి చెడు ఫలితాలు మనము అనుభవిస్తాము. దాన్నే కర్మ అనబడును అని చెప్పారు. ఇక్కడ ఇంట్రడక్షన్లో కర్మ అంటే ఇంత ఇచ్చారు. సో మళ్ళా మనం డీటెయిల్గా భగవద్గీతలోకి వెళ్ళినట్లయితే కర్మ అనేది పెద్ద టాపిక్.
దాంట్లో ఎన్నో ఉదాహరణలు, ఎన్నో స్టోరీలు ఇవన్నీ కూడా మనము చదువుకుంటూ ఉంటామన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఈ విధంగా ఈశ్వరుడు అంటే భగవానుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ ఇక్కడ వచ్చేసినాయి 5 మళ్ళీ. ఓకే, వేరే పేర్లతో వచ్చినా సరే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడు ఈశ్వర, జీవుడు జీవ, ప్రకృతి అంటే జగత్, కాలము కాల్, కర్మ. సో ఇవన్నీ భగవద్గీతలో పూర్తిగా వివరించబడ్డాయి. ఈ 5 భగవానుడు, జీవులు, భౌతిక ప్రకృతి, కాలము అనేవి శాశ్వతాలు. సో మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, ఆత్మ అనేది శాశ్వతం. అంటే జీవుడు, ఈ 5 కూడా శాశ్వతం. ప్రకృతి భక్త స్థితిలో తాత్కాలికం కావచ్చునేమో కానీ మిథ్య కాదు. కొందరు తాత్వికులు భౌతిక సృష్టిని మిథ్య అని చెబుతుంటారు. సో కొందరు చెప్తారనమాట, ప్రకృతి కూడా అది ఒక మాయ లాగా, భగవంతుడు సృష్టించింది కాదు అని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, ఇప్పుడు మన ఇంట్లో పెరట్లో కొంత స్థలం ఉంది, కొబ్బరి చెట్లు మనం వేసుకున్నాము, అవునా? అంటే ఆ కొబ్బరి చెట్లు మీకు సంబంధించినవి, మీరే వేశారు అని మీరు చెప్పొచ్చా? అవును చెప్తాము. మనం చదవలేదు కాబట్టి అప్పుడు శ్రావణి అంటది, మా ఇంట్లో మల్లె చెట్టు నేనే వేశాను మాతాజీ, నేనే వేసిందే, నీళ్లు పోసి పెంచితే ఇంత పెద్దగా ఇన్ని పువ్వులు వస్తున్నాయి అని చెప్పేసి. కానీ దాని యొక్క మొదలు మూలము ఎక్కడి నుంచి వచ్చింది మల్లె చెట్టు? మార్కెట్లో కొన్నారా, పక్కింట్లో తెచ్చారా, ఎదురింట్లో తెచ్చారా? పూర్వం ఎక్కడో ఉంది అది. ఎవరు సృష్టించారు? భగవంతుడు. ద డిఫరెన్స్ చూడండి. భగవద్గీత చదివితే ఇలా ఉంటది, చదవకపోతే నాదే అంటాం మనం, రైట్? సో అదే అన్నమాట. అది ఇక్కడ మంచిగా చెప్తున్నారు. కొందరు భౌతిక సృష్టిని మిథ్యాని, కానీ భగవద్గీత సిద్ధాంతాన్ని అనుసరించి లేక వైష్ణవుల సిద్ధాంతాన్ని అనుసరిస్తే ఆ భావన సరికాదు. భౌతిక జగత్తు ఎన్నడూ మిథ్యగా అంగీకరించబడక సత్యమనే అంగీకరించబడును. సో ఏది కూడా ఇది మేమే చేశాము. ఇప్పుడు కొండలు గుట్టలు అన్నీ ఉంటాయి, మనుషులు 4 చేరుతారు, చేరి దాన్ని అంతా బుల్డోజర్స్ పెట్టి అది ఇది నేలమట్టం చేస్తారు, ప్లాటింగ్ చేస్తారు. అది నాది 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 అని వాళ్ళు అనుకుంటారు. అది వాళ్ళదేనా ఆ భూమి? కాదు. ఏదో జన్మ ఏం చేశారో మరి వాళ్ళ కర్మానుసారంగా, సరే మీరు ఇక్కడ ప్లాటింగ్ చేసుకోండి, మీరు ఇక్కడ బిజినెస్ చేసుకోండి, ప్రస్తుతానికి ఇది నాది, మీకు చేసుకోవడానికి కొన్ని అవకాశాలు నేను ఇచ్చాను అని కృష్ణుడు పర్మిట్ చేస్తే గానీ ఆ బుల్డోజర్స్ అవన్నీ రావు. కృష్ణ కొంత పర్మిషన్ ఇస్తాడు అనమాట. నువ్వు దీంట్లో వ్యవసాయం చేసుకో, నువ్వు ఈ వ్యాపారం చేసుకో, నువ్వు హాస్పిటల్ కట్టుకో, నువ్వు స్కూల్ కట్టుకో, కొంతవరకు సహాయం చేస్తున్నాడు కృష్ణుడు. కానీ అది మనదే అనుకోవడము సరికాదు అని భగవద్గీత చదివితేనే మనకి తెలుస్తుంది అని ఇక్కడ ఇంట్రడక్షన్ లో చెప్తున్నారు. భౌతిక జగత్తు ఎన్నడూ మిథ్యగా అంగీకరించబడక సత్యముగానే అంగీకరించబడును, కానీ అది తాత్కాలికము. ఇట్ ఈస్ అ టెంపరీ థింగ్. ఆకాశంలో సంచరించు మేఘాలతో లేదా పంటలను పోషించు వర్ష ఋతువుతో అది పోల్చబడును. వర్ష ఋతువు ముగిసి మేఘాలు తొలగినంతనే వర్షంచే పోషింపబడిన పంటలన్నీ కూడా శుష్కించుపోవును. అట్లే ఈ భౌతిక జగత్తు కూడా ఒకానొక కాలంలో సంభవించి కొంతకాలము స్థితిని కలిగి ఉండి అటుపిమ్మట అప్రకటమగును. ప్రకృతి కార్యాలు ఈ విధంగానే ఉంటాయి, కానీ ఈ చక్రం మాత్రం నిరంతరము పరిభ్రమిస్తుంది. ఇక్కడ చక్రం అన్నారు కాబట్టి నేను 18 days క్లాసులు చెప్పినప్పుడు మనం ఒక చక్రం చూసాం, 2 చక్రాలు చూసాం మనం. ఒకటి ఏంటంటే నీరు ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? నీరు ఎట్లా వస్తుంది? ఆకాశంలో నుంచి వర్షం లాగా పడుతుంది, అన్నీ నిండుతాయి. ఓకే, అక్కడ నుండి మనం వాడుకుంటాం పంటలకి, పొలాలకి, తాగడానికి, అన్నిటికీ. ఓకే, ఆ తర్వాత ఆవిరైపోయి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఆకాశానికి వెళ్తుంది, మళ్ళీ భూమికి వస్తుంది. ఓకే, ఇది సైకిల్. ఈ సైకిల్ ని మనం చేయొచ్చా? మనం చేయలేం కదా. ప్రకృతి భగవంతుడు చేశాడు దాన్ని, లేకపోతే మనకు తాగడానికి నీళ్లు ఉండవు. మనం వేస్ట్ చేసే వాటర్ కి మనకు ఒక్క చుక్క కూడా నీళ్లు ఉండవు ఈ పాటికి, అవునా కదా? అవును మాతాజీ. వాష్ బేసిన్ లో ఉంటే మొహం కడుక్కునేదాకా తిప్పుంచుతాం, పోతాయి నీళ్లు.
కూరగాయలు కడుగుతున్నామంటే తెరిచే ఉండాలి, గిన్నెలు కడుగుతున్నామంటే తెరిచే ఉండాలి కుళాయి. సో అలా కొంచెం పొదుపు చేసుకొని నేర్చుకున్నట్లయితే ప్రకృతిని కాపాడిన వాళ్ళు ఎన్ని చెప్పండి, ఎన్ని క్లాసులు విన్నా ఏం చేసినా మనది అదే. సో అది ఏంటి అంటే ఇక్కడ ప్రకృతి కార్యాలన్నీ ఈ విధంగానే ఉంటాయి, కానీ చక్రం మాత్రం నిరంతరంగా పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. కనుకనే ప్రకృతి నిత్యమైనది, ఎల్లప్పుడూ ప్రకృతి ఈ విధంగానే ఉంటుంది. ఈ భౌతిక ప్రకృతి భగవాన్ నుండి విడివడిన శక్తియే భిన్న ప్రకృతి, అట్లే జీవులు కూడా భగవాను శక్తి అయి ఉండును. కానీ వారు భగవంతుని నుండి విడివడక శాశ్వత సంబంధాన్ని కలిగి ఉందురు. ఈ విధంగా భగవానుడు, జీవుడు, భౌతిక ప్రకృతి, కాలము అనే అంశాలు ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి శాశ్వతములైనవి. సో ఇది చదివితేనే మనకి ఆత్మ, పరమాత్మ ఇవన్నీ కూడా, అంటే ఈ 5 కూడా జీవ, జగత్, జగదీశ్వరుడు, కాల, కర్మ ఇవి శాశ్వతమని చెప్తున్నారన్నమాట. కానీ కర్మ అనిత్యమైనది. కర్మఫలాలు మిక్కిలి పురాతనం కావచ్చు, మనం అనాదిగా మంచి చెడు కర్మాలని అనుభవిస్తున్నప్పటికీ అట్టి కర్మఫలాన్ని మార్చుకోవచ్చును. సో ఇవన్నీ కూడా పురాతనము, పర్మనెంట్, నిత్యమైనవి అని చెప్పారు. కానీ కర్మఫలాన్ని మార్చుకోవచ్చు అంటున్నారు. ఎలా మార్చుకుంటారు చెప్పండి? మనం కొంత చదివాం కదా, ఇంట్రొడక్షన్ లో లేము. ఇప్పుడు హరినామ స్మరణ మాతాజీ, భక్తిగా స్మరణ, భక్తి ఆధ్యాత్మిక కర్మ అంటే ఇప్పుడు మామూలుగా శీల ప్రపాదుల వారి స్టోరీ ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. భక్తుడు కూరగాయలు కట్ చేస్తూ వేలు తగిందని వచ్చాడంట. అప్పుడు శ్రీల ప్రపాదుల వారు ఏమన్నారు? నీ పీక తెగిపోవలసింది, వేలే కట్ అయింది అని చెప్పారంట. సో ఆ విధంగా పెద్ద కర్మ జరగవలసింది, పెద్ద అనర్థం జరగవలసిన చోట చిన్న చిన్నవి జరుగుతాయి అని చెప్తారనమాట. సో మనం కీర్తన చేసేటప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటాం చూసారా. అయితే చెట్టు మీద పిట్టలు బాగా పక్షులు ఉన్నప్పుడు మనం గట్టిగా సౌండ్ చేసామనుకోండి, అవి ఏం చేస్తాయి? పెద్దగా చప్పట్లు ఇలా 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 గట్టి కొట్టాం, ఏం చేస్తాయి? ఎగిరిపోతాయి మాతాజీ, ఎగిరిపోతాయి కదా. అదే మనం సంకీర్తన చేసేటప్పుడు చప్పట్లు కొడితే చేతి గీతలు మారుతాయి అని చెప్తారు. ఆ తర్వాత పాపాలన్నీ వెళ్ళిపోతాయి అని చెప్తూ ఉంటారు. మంచి మాటలే మాట్లాడుతూ ఉంటే తదాస్తు దేవతలు ఇటు అటు తిరిగేటప్పుడు తదాస్తు అంటే మన కర్మ పోయి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్తారు. అంటే ఈ భగవద్గీత చదివితే మన కర్మని మనం మార్చుకోవచ్చు అని మనము తెలుసుకుంటాము అని అంటున్నారు. అట్టి మార్పు మన జ్ఞాన పరిపూర్ణత్వంపై ఆధారపడి ఉండును. మనమందరము వివిధ కర్మల్లో నెలకొని ఉంటాం. ఈ కర్మ యొక్క క్రియా ప్రతిక్రియల నుండి విముక్తి పొందుటకు ఎట్టి కర్మలను ఆచరించాలను మనము ఎరుగుదుము. కానీ అట్టి విధానం భగవద్గీతలో వివరించబడేను. సో కర్మ చెయ్యి అంటే ఒక పని చెయ్యి, ఒక పని చెయ్యటమే మనకు తెలుస్తుంది. కానీ ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యొద్దు, నియమబద్ధంగా ఏది చెయ్యాలి అనేది భగవద్గీత చదివితేనే మనకి అర్థమవుతుంది అని ఇక్కడ శ్రీల ప్రపాదుల వారు చెప్తున్నారనమాట. సో ఇంకొక పారాగ్రాఫ్ చేద్దాము. హరే కృష్ణ. చెప్పండి, చదవండి. ఈశ్వరుని స్థితి. ఎవరిది లేదు మాతాజీ. ఎవరిది లేదా? మనీషా చదువుతారు, ఫాస్ట్ చదువుతారు కదా, అందుకే. ఓకే. ఈశ్వరుని అంటే భగవానుని స్థితి పరమ చైతన్య స్థితి. భగవతంశలైనందున జీవులు కూడా చైతన్య స్వరూపులే. జీవుడు, ప్రకృతి ఇద్దరు కూడా ప్రకృతిగా అంటే భగవత్ శక్తిగా వివరించబడ్డారు. కానీ ఈ రెండిటిలో ఒకడైన జీవుడు చైతన్య స్వరూపుడు, ఇంకొక ప్రకృతి చైతన్య రహితమైనది. ఇది వీటి మధ్య భేదము. అందుకే జీవ ప్రకృతి ఉన్నతమైనదిగా చెప్పబడుతుంది. ఎందుకంటే జీవుడు భగవంతుని ఉన్నట్టి చైతన్యము కలిగి ఉన్నాడు. అయినా భగవంతునిది పరమ చైతన్యము. జీవుడు కూడా పరమ చైతన్య స్వరూపుడేనని ఎవ్వరూ చెప్పుకోకూడదు. జీవుడు పరిపూర్ణత్వములోని ఏ స్థితిలోనైనా పరమ చైతన్య స్వరూపుడు కాలేడు.
అతడు ఆ విధంగా కాగలడని పలికే సిద్ధాంతము తప్పుదారి పట్టించే సిద్ధాంతమే అవుతుంది. అతడు చైతన్య స్వరూపుడైనను పూర్ణ చైతన్యుడు లేదా పరమ చైతన్య స్వరూపుడు కాడు. వెరీ గుడ్. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం ఆత్మ పరమాత్మ రెండు దానిలో పోలికలు మనము తెలుసుకున్నాం, ఏమేం పోలికలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం పరమాత్మలము కాలేము, ఎందుకంటే కొన్ని నియంత్రణ మన వల్ల అవదు, మనము చేయలేము. సో రెండు అంశాలలో భేదం ఇదియే అని అంటే ఏంటి? భగవాను శక్తి ప్రకృతి, భౌతిక ప్రకృతి కూడా ప్రకృతిగా భగవాను శక్తిగా వర్ణించబడింది. కానీ ఈ రెండు అంశాల్లో జీవుడు మాత్రమే చైతన్య స్వరూపుడు, మరొక అంశం అయిన ప్రకృతి చైతన్య రహితమైనది. ఈ రెండు అంశాల మధ్య భేదం ఇదియే. సో మరొక అంశ అయిన ప్రకృతి చైతన్య రహితమైనది అని అంటున్నారు. అంటే జీవము లేనిది కూడా ప్రకృతి ఉంది. ఎక్కడుందో ఒకటి రెండు చెప్పండి ఉదాహరణ. జీవం లేని చైతన్యం, ప్రకృతి. ఆకాశంలో జీవం ఉందా? లేదు మాతాజీ. లేదు మాతాజీ, బుట్టల్లో కొండలు కూడా ఉంది కోనల్లో మాతాజీ. కోనల్లో ఉంది. నేల, నీరు జీవం లేదు కదా. సో ప్రకృతిలో జీవం లేని కూడా ఉంటాయి, అది తేడా అని చెప్తున్నారు. ఓకే, మరొక అంశమైన అది భేదం ఇది కనుక భగవంతుని చైతన్యం పోలిన చైతన్యాన్ని జీవుడు కలిగి ఉండు చేతనే జీవ ప్రకృతి ఉన్నతమైనగా పిలువబడేను. భగవంతుడు పరమ చైతన్యాన్ని కలిగి ఉండును కనుక ఎవ్వరూ జీవుడు కూడా పరమ చైతన్య స్వరూపుడని చెప్పరాదు. సో మనం పరిపూర్ణములమని జీవుడి దగ్గర అంటే మీ జీవులము భగవంతుడి దగ్గర ఏదేది ఉందో అవన్నీ మా దగ్గర ఉన్నాయి అని చెప్పుకోవడము తప్పు అని ఇక్కడ చెప్తున్నారు. అవన్నీ కూడా పెడదారి పట్టించేవే కానీ మంచి దారి వెళ్ళేవి కావు. జీవుడు చైతన్యవంతుడు కావచ్చునేమో కానీ సంపూర్ణ చైతన్యవంతుడు కాదు, పరమ చైతన్యవంతుడు కానీ కాలేడు. సో మనము ఎప్పటికీ కూడా భగవంతుడు సమానమని మనము అనుకోలేము. షడైశ్వర్యాలు భగవంతుడికి ఉన్నా మన దగ్గర ఉండవచ్చు. ఇప్పుడు మొన్న ప్రభుజీ ఒక ఉదాహరణ ఇచ్చారు, రిషికేష్ ప్రభుజీ. చీటింగ్ ఉంది, ఓకే, మనం చీటింగ్ చేసాము, చీటింగ్ చేసి ఎవరి డబ్బులు కొట్టేసాము, ఏమవుతుంది మనకి? ఏమవుతుంది? ఏమన్నా పనిష్మెంట్? పాపం వస్తుంది, మళ్ళీ మనం ఆ పనిష్మెంట్ కూడా అనుభవించాలి. పనిష్మెంట్ వస్తుంది ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ. లేదా ఇప్పుడే చీటింగ్ తెలిసిపోయింది అనుకోండి, మనం కోర్టుకు వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, ఇవన్నీ అవుతాయి. కృష్ణుడు చీటింగ్ చేశాడా? లేదు మాతాజీ, మనమే చేస్తాం. కృష్ణుడు చేస్తాడు కదా కొన్ని చీటింగ్. చేస్తారు మాతాజీ. దొంగలించలేదు అని చెప్పేసి వాళ్ళని ఇరికిస్తాడు కదా. చేస్తాడా చెయ్యడా? చిన్నప్పుడు గోప బాలికలందరూ చేయలేదని అంటాడు. ఒక్కోసారి మూతికి వెన్న రాసేసుకొని తిన్నాడని తినలేదని కోడలికి అత్తకి వెన్నంతా తినేసి కోడలు మూతికి వెన్న రాసి పారిపోతాడు. అత్తగారు వచ్చి కోడలతోని గొడవ పెట్టుకుంటాడు. సో ఇవన్నీ చిన్న చిన్న కానీ అవి లీలల్లాగా మనం గుర్తిస్తాము. సో భగవంతుడు చేశాడు, ఆ అంశాలు మనలో ఉన్నప్పటికీ కూడా మనం చేసేది ఈ విధంగా ఉంటాయి, భగవంతుడు చేసేది ఆ విధంగా ఉంటాయి అని చెప్పారు. సో అది మనం కొన్ని ఇట్లాంటి లీలలు మనం గుర్తు చేసుకుని ఆ భగవంతుడు రాసలీల చేశాడు కదా నేను కూడా చేస్తాను అంటే ఆయనకి ఎంతమంది భార్యలు? 16,108 మంది. సో 16,108 మంది ప్యాలెస్లు ఉంటాయని కృష్ణ బుక్ లో మనం చదువుకున్నాం. అన్ని రాజభవంతులు ఉన్నాయి. అన్ని రాజభవంతులోకి ఆయన ఒకేసారి ప్రవేశిస్తాడు. సో మనలో ఎవరైనా చేయగలరా అవి? ఇంపాసిబుల్ కదా. అందుకే మమైవాంశో జీవలోకి ఆ అంశం అయినప్పటికీ కూడా ఆయన యొక్క మంచి గుణాలు మనం తీసుకోవాలి కానీ ఆయనలాగా ప్రవర్తించడం, ఆయనలాగా ఉండడం అనేది ఉన్నాము అనుకోవడం కూడా చాలా తప్పు మార్గం అని ఇక్కడ సంపూర్ణ చైతన్యవంతుడు కానీ పరమ చైతన్యవంతుడు కానీ కాలేడు, మనం కాలేము. ఎప్పటికైనా శ్రీకృష్ణ పరమాత్ముల్లాగా మనం కాలేము అని చెప్తూ ఉన్నారు.
సో ఇది భగవద్గీత యొక్క ఈరోజు ఇంట్రొడక్షన్. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఏవైనా సెకండ్ తప్పులు ఉంటే, చిన్న చిన్న మిస్టేక్స్ అటు ఇటు ఉండొచ్చు, కొంచెం క్షమించండి. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే మీకే తెలుస్తాయి. మాతాజీ మాతాజీ మీరు ఎట్లా అనొద్దు మాతాజీ. హరే ఒక్కోసారి కృష్ణ మీరు చెప్పే మాతాజీ. దాంట్లో మాకు ఆవగింజలు అయ్యో అంత కూడా రావు మాతాజీ. ఇంకా మీరు అంత మా కోసం చెప్తున్నారు కష్టపడి. అంటే మీ అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి క్లాస్ జరుపుకుంటున్నాం మనం. మీ లేకపోతే ఆశీర్వాదమే మాతాజీ, ఏంటి అని. మాది కాదు, మీ ఆశీర్వాదమే మా మీద ఉన్నదా మాతాజీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మనకున్నది 2 రోజుల సమయము, ఎంత అవుతుందో అంత అవుతుంది. కానీ మీరేం వరీ అవ్వద్దు. ఇంట్రడక్షన్ రోజు ఒక పారాగ్రాఫ్ చెప్పుకుని భాగవతం చెప్పుకుందాం. ఓకే, అది కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాము. అది కంప్లీట్ చేద్దాం. ఓకే. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మాతాజీ ఇందాక చెప్పారు కదా 4 సంపూర్ణ ఇంద్రియాలు చీటింగ్ అని, ఇంకా 2 ఏవి